నమస్తే సార్. బ్రెయిన్ ట్యూమర్, కొంతమందిలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ తెలుస్తాయి అంటారు. నిజంగా సిమ్టమ్స్ తెలుస్తాయా సార్? ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అసలు? తలనొప్పికి అంటే రెగ్యులర్గా వచ్చే తలనొప్పికి బ్రెయిన్ ట్యూమర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్లీ మార్నింగ్ హెడ్ఏక్స్, యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్స్కి అర్లీ మార్నింగ్ హెడ్ఏక్ అంటే ఉదయం లేవనంగా తలంతా బరువుగా అనిపించడము, వాంతులు అనిపించడము, చూపు మస్క ఉండడం, దీస్ 3 ఆర్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. అంటే అర్లీ మార్నింగ్ హెడ్ఏక్, వామిటింగ్స్, బ్లడ్ విజన్, ఈ 3 ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో ఇబ్బంది ఉన్నట్టు. దీంతో పాటు కొంతమందికి ఫిట్స్ రావడము, కాలు చేయిలో బలం తగ్గడం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూమర్ ఉందనుకోండి, రైట్ సైడ్ కాలు చేయిలో బలం తగ్గడం, రైట్ సైడ్ ట్యూమర్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్లో చెయ్యి కాలు బలం తగ్గడము, కొంతమందికి చూపు మందగించడము. అండ్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ ఆల్సో. ఇమాజిన్ ట్యూమర్ ఫ్రాంటల్లో ఉంది అంటే ముందు భాగంలో ఉంది. ఈ ముందు భాగంలో ఉండే బ్రెయిన్ ఎందుకు పనికి వస్తుంది అంటే మనకు సోషల్ బిహేవియర్కి. అంటే ఈరోజు నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాను సైలెంట్గా అంటే బికాస్ ఆఫ్ దిస్ మై ఫ్రాంటల్ లోబ్ విచ్ ఇనిబిట్స్. అలాగనే టెంపరల్ లోబ్ మన మెమరీకి, పెరైటల్ లోబ్ క్యాల్కులేషన్స్కి, దీని అన్నిటికి. సో డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ వేరీ. సో ఒక్కొక్క లొకేషన్లో ఉన్నప్పుడు ట్యూమర్ దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ వేరేలాగా ఉంటాయి. సార్ గ్లైకోమా, మెనింజోమా అంటుంటారు కదా సార్, అవి అంటే ఏంటి సార్? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఇఫ్ యూ నో దిస్ గ్లయోమా, మెనింజోమా, దెన్ యూ డిడ్ ఎ గుడ్ రీసెర్చ్ ఆన్ దిస్ బ్రెయిన్ ట్యూమర్. సో గ్లయోమా ట్యూమర్ అంటే ఏంటంటే ఇది మెదడ్ అనుకుందాము, దిస్ ఇస్ ట్యూమర్. గ్లయోమా ట్యూమర్ ఏం చేస్తుందంటే మెదడులోకి పాక్కుంటూ వెళ్ళిపోతుంటుంది, అంటే మెదడుని తినేస్తూ లోపలికి అలా వెళ్ళిపోతుంటుంది. వేరస్ మెనింజోమా ఇది ట్యూమరు, దిస్ ఇస్ బ్రెయిన్. మెనింజోమా ట్యూమర్ని పుష్ చేస్తుంటుంది, బ్రెయిన్ ఇలా పక్కకు తోసేస్తూ ఉంటుంది. సో అన్నిటికీ గ్లయోమా ఇస్ వెరీ డేంజర్. గ్లయోమాలో ఏంటంటే మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 4 అనేది GBM అంటాం, అంటే గ్లయోబ్లాస్టమా మెటాఫార్మేట్ అంటాం. సో లాస్ట్ స్టేజ్ అంటాం. సో ఈ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే ప్రోగ్నోసిస్ వుడ్ బి బ్యాడ్. మెనింజోమాలో కూడా మళ్ళీ టైప్ 1, టైప్ 2, దాంట్లో కూడా మెనింజోథీలియల్ మెనింజోమా, ఏటిపికల్ మెనింజోమా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనింజోమాస్ ఉంటాయి. కాకపోతే వెన్ యూ కంపేర్ యాజ్ యూ డిడ్ యువర్ రీసెర్చ్ గ్లయోమా వర్సెస్ మెనింజోమా, గ్లయోమాస్లో ప్రోగ్నోసిస్ వుడ్ బి బ్యాడ్, డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్, ఏ స్టేజ్లో ఉంది. మన ట్యూమర్ని ముఖ పరీక్షకు పంపించాక రిపోర్ట్ బట్టి ఏ స్టేజ్లో ఉందో మనకు ఐడియా వస్తుంది. వేరస్ మెనింజోమాస్ యూజువల్లీ సే దేర్ ఆర్ గుడ్ ట్యూమర్స్. పేషెంట్కి అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మంచి క్యాన్సరా, చెడు క్యాన్సరా అని చెప్తాము. సో గ్లయోమాస్ వి సే యూజువల్లీ దేర్ ఆర్ బ్యాడ్ క్యాన్సర్స్, అండ్ మెనింజోమాస్ వి యూజువల్లీ సే దేర్ గుడ్ క్యాన్సర్స్ అని. ఓకే సార్, వన్స్ ఐడెంటిఫై అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే ఆప్షన్ ఉంటుందా, లేదంటే డైరెక్ట్ సర్జరీకే వెళ్ళాలంటారా? ఎనీ ట్యూమర్స్ పర్సే అంటే ఇంతవరకు ప్రపంచంలో మందులు అయితే ఏమి లేవు దానికి. ఏ ట్యూమర్ వచ్చినా వి ఆప్ట్ ఫర్ సర్జరీస్ అన్లెస్ అండ్ అంటిల్ ఇన్సిడెంటల్ మెనింజోమాస్ ఉంటాయి కొన్నిసార్లు. అంటే తలకు దెబ్బ తగిలినప్పుడు స్కాన్ చేపిస్తాం, అలాంటి టైంలో చిన్న ట్యూమర్స్ కొన్ని బయటపడుతుంటాయి. వెరీ స్మాల్ మెనింజోమాస్ వుడ్ బి దేర్, దోస్ ఆర్ కాల్డ్ ఇన్సిడెంటల్ మెనింజోమాస్. దానికి ఏం సర్జరీ అవసరం లేదు. వీ కీప్ దెమ్ ఆన్ ఫాలో అప్ ఎవ్రీ 6 months కి 1 year కి ఒకసారి చూస్తూ ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమైనా మారాయా, బేస్డ్ ఆన్ దట్ విల్ టేక్ ఏ కాల్ ఫర్ సర్జరీ. అదర్వైజ్ ఆల్ ట్యూమర్స్ ఇన్వేరియంట్లీ దే విల్ రిక్వైర్ సర్జరీ. ఎక్కడుంది ట్యూమర్, ఎంత సైజులో ఉంది, ఇఫ్ ఇట్స్ usually more than 3 centimeters ఉందా, 2 centimeters ఉందా, more than 3 centimeters we usually advise them surgery. Less than 3 centimeters ఉంటే we usually advise them to go for radio surgery కానీ ఇలాంటివి గామా నైఫ్ సర్జరీస్ కానీ వెళ్ళండి అని చెప్తుంటాం. ఓకే, సర్జరీస్ లో కూడా డిఫరెంట్ గా. ఓకే, అంటే కండిషన్ బట్టి, లొకేషన్ బట్టి. సార్ సర్జరీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయన్నారు కదా, అవే క్రేనియోటమీ అనే ఒక సర్జరీ గురించి రీసెంట్ గా వింటున్నాం సార్. నైస్ అండి, యూ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. అంటే అవే క్రేనియోటమీ అంటే ఏంటంటే మనం మూవీస్ లో కానీ దీంట్లో చూస్తుంటారు, సర్జన్ విల్ బి ఆపరేటింగ్ అండ్ ద పేషెంట్ విల్ బి ప్లేయింగ్ ఇస్ గిటార్ కానీ వయలిన్ కానీ ఇవన్నీ చేస్తారు. అంటే అవేక్ క్రేన్ అనేది సింపుల్ భాషలో ఏంటంటే పేషెంట్ స్ప్రోలో ఉంటాడు. సర్జరీ ఏ సర్జరీ అయినా మనం చెప్పేది ఎలా చేస్తాము, పేషెంట్కి పెద్దమ్మ తెచ్చి ఆపరేషన్ చేస్తాం. కానీ కొన్ని సర్జరీస్ని మనం పేషెంట్ స్ప్రోలో పెట్టి సర్జరీ చేస్తాం. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్, కొన్ని బ్రెయిన్ క్యాన్సర్స్ ఎక్కడ ఉంటాయంటే మన కాలు చేయి బలం వచ్చే భాగంలో కానీ, లేకపోతే మనం మాట్లాడే గ్రంథి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ట్యూమర్ ఉండడం కానీ, అలాంటి ప్రాంతంలో ట్యూమర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎంతవరకు తీయాలో మనకు ఒక ఐడియా వస్తుంటుంది. పేషెంట్ని చెయ్యి కాలు కదిలించు అని చెప్తుంటాం. ఆ ట్యూమర్ తీస్తున్నంతసేపు ఇవి కాకుండా నర్వ్ మానిటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనం ఫిజికల్గా పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు. ఓకే, వెదర్ ఈజ్ ఏబుల్ టు లిఫ్ట్ హిస్ హ్యాండ్, లెఫ్ట్ హిస్ లెగ్ కానీ ఇవన్నీ చూస్తూ ఎంతవరకు సేఫ్గా తీయాలో అంతవరకు సేఫ్గా తీయొచ్చు. అండ్ ఆల్సో పేషెంట్ వర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. కొంతమందికి మనం పెద్దమ్మ తీయలేకపోవచ్చు బికాస్ ఆఫ్ దర్ లంగ్ కండిషన్ కానీ, అంత పెద్ద సర్జరీకి హీ మే నాట్ బి ఫిట్ ఫర్ సర్జరీ. అలాంటి కండిషన్లో కూడా ఈ అవేక్ క్రేనియోటమీ విల్ బి హెల్ప్ఫుల్ అండి. ఓకే సార్, సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? డిపెండ్స్ అగైన్ వాట్ టైప్ ఆఫ్
క్యాన్సర్ ఇట్ ఈస్, ఎంత పెద్ద క్యాన్సర్ ఉంది, చిన్న క్యాన్సరా, యాజ్ యూ ఆల్రెడీ స్పోక్ అవే క్రేనియాటమ్ అనేది వెరీ స్మాల్ సర్జరీ. పేషెంట్కి ఇమీడియట్గా మనం నెక్స్ట్ డే కానీ ఆ సెకండ్ డే కానీ వీ కెన్ డిశ్చార్జ్ హిమ్. కొన్ని సర్జరీస్ పేషెంట్ ప్రెజెంటేషనే బ్యాడ్గా ఉంటుంది, సో దే రిక్వైర్ లాంగ్ టైమ్ ఆఫ్ ప్రెజెంటేషన్. అంటే సిమ్టమ్స్ ముందుగానే కాలు చేయి పడిపోయి రావడము, లేదంటే చూపు మసగించి రావడము, లేకుంటే మతిమరుపు ఆల్రెడీ డెవలప్ అయి ఉండడము, ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన కేసెస్ అన్ని లాంగ్ స్టాండింగ్లో ఉంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఉంటాయి. అంటే ఒకసారిగా పక్షవాతం వచ్చేసిపోయి ఉంటే ఇట్ విల్ ఇమీడియట్గా వస్తే మాత్రం సర్జరీ చేస్తే రికవరీ కూడా బాగుంటుంది. లాంగ్ స్టాండింగ్లో వచ్చినప్పుడు రికవరీ ఆల్సో విల్ బి డిలేడ్. ఓకే సార్, సర్జరీ తర్వాత సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డిపెండ్స్. మళ్ళీ ట్యూమర్ ఇప్పుడు మన చిన్న మెదడు దగ్గరలో ఉందనుకోండి, ట్యూమర్ మొత్తం తీయడం కొన్నిసార్లు ఇంపాసిబుల్. ఓకే, అంటే ట్యూమర్తో పాటు మన నార్మల్ బ్రెయిన్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యూజువల్లీ న్యూరోసర్జన్స్ వాట్ వీ డూ ఈజ్ నార్మల్ భాగం ఎంతవరకు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలో అంతవరకే మనం సేఫ్గా సర్జరీ చేస్తాం. సో సేఫ్ టోటల్ సర్జరీస్ అంటాం దాన్ని. ఓకే సార్, సర్జరీ అనగానే చాలా రకాల భయాలు ఉంటాయి. ఆఫ్టర్ సర్జరీ కానీ బిఫోర్ సర్జరీ కానీ ఏంటి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, ఇలాంటివి ఎలా ఉంటుంది సార్? యూజువల్గా సర్జరీ ఎనీ పేషెంట్ హూ ఇస్ డయాగ్నోస్ విత్ బ్రెయిన్ ట్యూమర్ మనం వాళ్ళకి సర్జికల్ ప్రొఫైల్ అని రాసిస్తాం, రక్త పరీక్షలు అండ్ అనస్థీషియా చెకప్ చేపిస్తాం. అనస్థీషియా చెకప్ అయిపోయిన తర్వాత ఇమాజిన్ టుడే మార్నింగ్ వీ ఆపరేటెడ్, ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ చేసామంటే ఒక డే అంతా ఐసీయూలో ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇఫ్ నీడెడ్ విల్ గెట్ ఎ స్కాన్. సెకండ్ డే మనం రూమ్ షిఫ్ట్ చేస్తాం. థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే పేషెంట్ కండిషన్ రూమ్లో ఎలా ఉంటున్నారు, రూమ్కి ఎందుకు షిఫ్ట్ చేస్తామంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నాడో అది రూమ్ ఎన్విరాన్మెంట్లో విల్ ప్రొవైడ్ దెమ్. అంటే పేషెంట్ అటెండర్స్ వాళ్ళు చూసుకోగలుగుతున్నారా లేదా, మందులు ఏమేమి ఇస్తున్నారో లేదో చూసుకొని థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే పేషెంట్ కండిషన్ బట్టి విల్ డిశ్చార్జ్ దెమ్. మళ్ళీ 15th డే వచ్చి కుట్లు తీయించుకుంటే సరిపోద్ది. యూజువల్గా ఈ ట్యూమర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరికీ ఫిట్స్ రాకుండా మందులు పెడతాం. సో ఒకటే జాగ్రత్త అందరికీ ఏం చెప్తామంటే స్విమ్మింగ్ కానీ డ్రైవింగ్ కానీ కొద్ది రోజుల వరకు చేయొద్దని చెప్తామండి. ఓకే, అంటే ఎన్ని రోజుల వరకు సార్? డిపెండ్స్ అని ట్యూమర్ కొన్నిసార్లు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఇట్ మై టేక్ 2 years, ఇట్ మై టేక్ 1 year, ఇట్ మై టేక్ 6 months, ఈ కండిషన్ బట్టి. సో ఎనీ పేషెంట్ హూ ఇస్ ఆన్ యాంటీ ఎపిలెప్టిక్స్, ఈ ఫిట్స్ మాత్రలు వేసుకునే వాళ్ళకి అందరికీ డ్రైవింగ్ అండ్ స్విమ్మింగ్ ఇస్ కాంట్రా ఇండికేటెడ్. అంటే స్ట్రిక్ట్లీ నో ఫర్ దెమ్. సార్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? నో ఫుడ్ రిస్ట్రిక్షన్ రిగార్డింగ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ అండి, అన్లెస్ అండ్ అంటిల్ దే హ్యావ్ హైపర్టెన్సివ్ డయాబెటీస్ ఉంటే దాని ప్రకారమే ఫుడ్ చేంజెస్ తప్ప పర్సే బ్రెయిన్ ట్యూమర్ కంటూ ఏమి ఉండదు. అండ్ అన్నం పప్పు తింటే చీమ్ పడుతుంది అనేది కూడా అపోహనే. ఎంత హెల్దీగా తింటే రికవరీ కూడా అంత బాగుంటుంది. ఇంకా పప్పులో ప్రోటీన్ బాగుంటుంది కాబట్టి పప్పు తింటే ఇంకా వూండ్ హీలింగ్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.